భారత్పై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఆ దేశ కాంగ్రెస్ సంయుక్త సెషన్లో తొలిసారి ప్రసంగించిన ట్రంప్ 6 వారాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, విజయాలను వివరించారు. 6 వారాల్లో 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశానని తెలిపారు. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు జో బైడెన్ అన్న ట్రంప్ దేశంలో ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ తిరిగి వచ్చిందన్నారు. ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న బుద్ధిలేని యుద్ధం ముగించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని, లక్షలాది మంది అనవసరంగా చనిపోయారని తెలిపారు. ఖనిజ వనరుల ఒప్పందంపై సంతకం చేసేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సిద్ధంగా ఉన్నారని వివరించారు. పనామా కేనాలను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ అమెరికా అంతర్గత భద్రతకు గ్రీన్లాండ్ అవసరమని తేల్చి చెప్పారు. అమెరికాలో అక్రమ వలసలు, ఓపెన్ బార్డర్ విధానాన్ని నిర్మూలిస్తున్నామని, అమెరికాలో బెరిట్ ఆధారిత నియామకాలను మాత్రమే ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. గ్రీన్ కార్డు కన్నా గోల్డ్ కార్డ్ విధానం అమెరికాకు మేలు చేస్తుందని తెలిపారు. అమెరికాలో లింగ మార్పిడి ఆపరేషన్లను క్రిమినలైజ్ చేయాలని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడమే తన ప్రభుత్వ ప్రాధాన్యత అని ట్రంప్ వివరించారు.